తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం కారు మబ్బులతో కమ్మేసింది. దీంతో రాబోయే 3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుందని ఆయా జిల్లాల యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, పొలాల్లో పనిచేసే రైతులు మరియు పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని తెలుపుతున్నారు. సో ప్రస్తుతం అంటే రాబోయేటువంటి 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ముఖ్యంగా పిడుగుపాటుతో కూడినటువంటి వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. సో ఇప్పటి వరకు కూడా అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఈ జిల్లాల్లో, అలాగే ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ సాయంత్రం తరువాత కూడా రాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో ఒక్కసారిగా ఈదురుగాలులతో కురిసేటువంటి వర్షం కావడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆరు బయట పొలాల్లో భారీ చెట్ల ముందు, అలాగే విద్యుత్ స్తంభాల ముందు ఎవరు కూడా ఉండవద్దని, బలహీనమైనటువంటి కట్టడాల కింద కూడా ఉండకూడదని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఉక్కపోతతో, ఎండ వేడిమితో అల్లాడిపోతున్నటువంటి ఏపీ వాసులకు ఇదొక చల్లని కబురైనప్పటికీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎవరు కూడా బయట చెట్ల కింద ఉండకూడదు అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మేఘావృతం అయితే మాత్రం ఖచ్చితంగా సురక్షిత ప్రాంతానికి లేదా ఇళ్లలోకి చేరుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఇళ్లలోకి చేరుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా కొన్ని రోజుల పాటు ఇలా ఎండ వేడిమికి అల్లాడిపోయినటువంటి వారందరూ కూడా ఉక్కపోతతో చాలా ఇబ్బందులకు గురైనటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కాస్త సేద తీరుతున్నటువంటి పరిస్థితి. అయితే కానీ ఎంత వాతావరణం మారుతుంది అనేటువంటి చల్లని కబురు వచ్చినప్పటికీ కూడా దాని వెనక కూడా కాస్తంత ఇబ్బంది పెట్టేటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈదురుగాలులు, అలాగే పిడుగులు పడేటువంటి ప్రమాదం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఈ 2 జిల్లా వాసులు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాసులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతుంది. మీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయా? మీ ప్రాంతంలో వాతావరణం మారిపోయిందా? ఒక్కసారిగా ఎండ వేడిమి నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే విధంగా మేఘాలు కమ్ముకుంటున్నాయా? సో మీ ప్రాంతంలో ఇప్పుడు వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.